హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మైసూర్ పాక్ ట్రై చేశానండి. కానీ ఎందుకో నేను ఇదివరకు చేశాను కానీ అప్పుడు కరెక్ట్గా బాగా వచ్చింది. నేను ఇదివరకు ఒక 2 టైమ్స్ అయితే చేశాను, కానీ అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ లేదు కదా. సో ఇంకప్పుడు బాగానే కుదిరిందనమాట. అయితే నేను ఎప్పుడు కూడా సక్సెస్ అయినవే మీకు చూపించకూడదు కదా, మిస్టేక్స్ జరిగిన రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా. అది ఏం మిస్టేక్ చేశానా ఏంటి అనేది చెప్తాను ఈ వ్లాగ్లో. అయితే ఎవరైనా సరే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను ఏం మిస్టేక్ చేయడం వల్ల ఇలాగా వచ్చిందండి. బాగానే వచ్చింది, తినచ్చు, కానీ ఆయిల్ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. అది తెలియకుండా అలాగైపోయింది. తెలియకుండా ఏం కాదు, బై మిస్టేక్ ఏంటో మరి ఆ రోజు కంగారు, మరి ఎక్కువ ఏదో అంటారు పిండి ఎక్కువ అవ్వడం వల్ల మరి ఏంటో నాకు తెలీదు. ఇదివరకు నేను చిన్న కప్పుతో మాత్రమే చేశాను, కానీ ఈసారి పెద్ద కప్పుతో చేయడం, అదే 1/2 kg చేయడం వల్ల అలా జరిగిందో మరి ఏంటో మనకు తెలీదు. ఇంకా పక్కా కొలతల్లో అయితే 1 కప్పు శనగపిండి తీసుకున్నామంటే అదే కప్పుతో 2 కప్పులు పంచదార తీసుకోవచ్చు, లేదా 1.5 కప్పు పంచదార అయితే తీసుకోవాలండి. అది తీసుకున్న తర్వాత ఇక్కడ మనము పాకంకి కూడా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇది ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే వాటరు ఒకటికి 3/4 కప్పు వేసుకోవాలన్నారు. అవసరం లేదండి, ఒకటికి 1/4 కప్పు. ఇప్పుడు ఈ బాక్స్తో తీసుకున్నాను కదా, ఈ బాక్స్లో 2 బాక్సులు తీసుకున్నాను పంచదార. అయితే 1/4 వాటర్ వేసుంటే సరిపోయేది, కానీ నేను ఆ రోజు ఏం చేశానంటే 3/4 వేసా వాటర్. అది అక్కడ పాకం పట్టడానికి లేట్ అయిపోయింది, లేత పాకం అయిపోయింది. లేత పాకం అవ్వడం వల్ల బాగానే ఉంది, సాఫ్ట్ గొల్ల మైసూర్ పాకు రాకోకుండా సాఫ్ట్ మైసూర్ పాకు వచ్చింది, కానీ ఆయిల్ ఎక్కువైపోయింది అనమాట. ఇంకా నెయ్యి అయితే నేను 1.5 బాక్స్ వేస్ట్ చేసేసానండి అనిపించింది నాకు. కానీ తినటానికి అంత తినకూడని అంత టేస్ట్ అయితే లేదు, కానీ నెయ్యి ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే గొల్ల మైసూర్ పాకు తిన్నంత ఇష్టంగా ఇది తినలేరు కదా. అదే పర్ఫెక్ట్ గొల్ల మైసూర్ పాకు వచ్చుంటే అంత మొత్తం స్వీట్ అయ్యే పోయేది. ఇంకా సేమ్ ఇంతే, నేను 1.5 కప్పు నెయ్యి తీసుకున్నాను, 1/2 కప్ అయితే ఆయిల్ తీసుకున్నాను. మీరు కంప్లీట్గా తీసుకుంటే నెయ్యే తీసుకోవచ్చు, లేకపోతే కంప్లీట్గా ఆయిల్ అన్నా తీసుకోవచ్చు, లేదా 1 కప్పు నెయ్యి 1 కప్పు ఆయిల్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. లేదా 1.5 కప్ ఆయిల్ అయినా తీసుకొని 1/2 కప్పు నెయ్యి అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ కంఫర్ట్, ఎలాగైనా వేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం ఒకలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు చేయండి. కానీ ఈసారి నేను పర్ఫెక్ట్ రెసిపీ అయితే షేర్ చేస్తానండి. నిజంగా నాకైతే చాలా బాధేసింది, నెయ్యి ఎంత వేస్ట్ చేశానా అనేసి. మళ్ళీ పండగ రోజు నెయ్యి బయట కొనుక్కొని రావాల్సి వచ్చింది. నిజంగా నేను ఆ నెయ్యి కొనుక్కొని వస్తున్నా కూడా నా మనసు నిజంగా ఏదోలాగా అయిపోయిందనమాట. అంత బాధేసింది. మన ఇంట్లో నెయ్యి ఉండి కూడా మనం అలా వేస్ట్ చేసామన్నంత బాధేసింది అనమాట. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు ఇలా చేయకూడదు అనిపించింది. నేను ఇదివరకు కూడా చేశానండి, కానీ అప్పుడు 1/2 నెయ్యి 1/2 ఆయిల్ తీసుకున్నాను. అయితే ఇంకా ఫస్ట్ పంచదార అయితే మందంగా ఉండే బాండీ పెట్టుకోండి. పంచదార బాండీ పెట్టుకొని దాంట్లో మనం తీసుకుని పంచదార అయితే వేసుకోవాలన్నమాట. చెప్పాను కదా 3/4 కప్పు వాటర్ వేసుకున్నానని. 3/4 కప్పు వాటర్ అయితే అవసరం లేదండి, 1/4 కప్పు వాటర్ అయితే వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇక 3/4 కప్పు వాటర్ వేసుకోవడం వల్ల ఇలాగ ఎక్కువ వాటర్ అయిపోయింది. ఇది మొత్తం బాగా కరిగి తీగ పాకం రావడానికి చాలా టైం పట్టేసింది. అదే 1/4 కప్పు వాటర్ తీసుకున్నారంటే పంచదార కరిగి తీగ పాకం అనేది పర్ఫెక్ట్గా కుదురుద్ది అనమాట. ఎవరన్నా నాలాగే మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ ఎవరన్నా చేస్తుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరన్నా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ అండి కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒక స్మైలీ బొమ్మ, లేకపోతే థమ్స్ అప్ సింబల్, ఏదో ఒకటి ప్లీజ్ అండి కమెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే కమెంట్, లైక్స్ అనేది నా వీడియో వైరల్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలేదు, సో దానికోసం సపోర్ట్ అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. ఇలా అడగచ్చు నాకు తెలీదు, కానీ అడగడంలో తప్పేముందండి. చూస్తారు, సపోర్ట్ చేస్తారని ఒక చిన్న ఆశతోనే కదా, అందుకే అనమాట. ఇంకా తీగ పాకం వచ్చే వరకు కలుపుతూనే ఉన్నాను. అయితే ఈరోజు
మనం హాఫ్ కేజీ పిండి అనుకుంటాం కానీ అమ్మో చాలా కష్టం అనమాట. దాన్ని బాగా అలా తిప్పుతూనే ఉండాలి కదా. సో అందుకని చెప్పి మా చిన్న మరిది వచ్చింటే మీరు కలుపుతారా అంటే కలుపుతాను వదినా అని అన్నారనమాట. సో కలుపుతూ ఉండు, ఇలాగ షేక్ చేస్తూ ఉండాలి, క్లమ్స్ అదే గడ్డలు కట్టకుండా బాగా నున్నగా అయిపోవాలన్నమాట పిండి అనేసి. ఇగోండి తీగ పాకం వచ్చింది కదా, ఆ రకంగా తీగ అనేది తెగకూడదు. తీగ తెగింది అంటే లేత పాకం అని అర్థం అనమాట. ఇప్పుడు నేను చూపించాను కదా, నేను తీగ పాకము నా పాకం అనేది తెగిపోయింది చూసారా మీరు. అలా తెగిపోతే లేత పాకంలో మైసూర్ పాకం అంత బాగానే ఉంటుంది, సాఫ్ట్ మైసూర్ పాకు వచ్చుద్ది అనమాట, మెత్తగా. అంతేగాని గొల్ల మైసూర్ పాకు అయితే రాదనమాట. సో ఇంకా అది చూడండి మొత్తము ఇలాగా ఆయిల్ తీసుకున్నాం కదా, ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టి పక్కన సిమ్లో పెట్టేసుకున్నామంటే వేడి అవుతూ ఉంటుంది. ఆ టైంలో పాకం కూడా అయిపోద్ది అనమాట. పాకమైన వెంటనే పిండి వేస్తాం కదా, పిండి కొద్దిగా వేగిన తర్వాత ఇంక ఇలాగా ఒక్కొక్క స్పూను ఆయిల్ వేస్తూ ఉండాలి. ఇక్కడ కూడా మిస్టేక్ జరిగింది, ప్రతి చోట మిస్టేక్ చేసేసానండి నిజంగా. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే మనం ఇలాగ ఆయిల్ వేస్తాం కదా, ఆ నొరగ వస్తుంది కదా, ఆ నొరగ కంప్లీట్గా వెళ్ళే వరకు కలబెట్టాలి. ఆ కంప్లీట్గా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో గరిట ఆయిల్ వేసుకోవాలన్నమాట. నేను అలా వేసుకోకపోవడం వల్ల ఏమైందంటే నాకు మైసూర్ పాకు తయారైపోయింది కానీ తెలియలే. అది తిప్పుతూనే ఉన్నాం అనమాట. అది చూస్తే ఆయిల్ అయిపోయింది, ఇక్కడ మైసూర్ పాకు కావలేదని టెన్షన్తో మళ్ళీ ఆయిల్ తెప్పించేసి మళ్ళీ ఆయిల్ వేడి చేసి మళ్ళీ ఆయిల్ వేయడం స్టార్ట్ చేయడం వల్ల ఏమైందంటే ఆయిల్ వేస్ట్ ఎక్కువ అయిపోయింది అనమాట మైసూర్ పాకులో. ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా రెసిపీ మాత్రం మీకు ఖచ్చితంగా చూపిస్తాను చూడండి. ఇది ఎందుకు చూపిస్తున్నానా అంటే మీరు నాలాంటి మిస్టేక్స్ చేయకూడదు అన్న ఒక చిన్న ఉద్దేశంతోనే చూపిస్తున్నాను. ఎప్పుడు కూడా ఇంకోటి ఏమనిపించిందంటే నేను ఇది వీడియో డిలీట్ చేసేసుకోవచ్చు, ఎందుకు ఈ రెసిపీ పెట్టడము అనేసి. కానీ ఎందుకు పెడదాం అనిపించిందంటే వంటల రెసిపీలు పెట్టే వాళ్ళందరూ మిస్టేక్స్ చేయకుండా ఉంటారా అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుద్ది, అంతెందుకు నాకే కలుగుద్ది అనమాట. అందుకని చెప్పి నిజమే కదండి, అది మిస్టేక్స్ ఖచ్చితంగా వస్తాయి. అందుకనే ఈ మిస్టేక్స్ నేను ఏం చేశాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఈ నొరగ మొత్తం కంప్లీట్గా పోయిన తర్వాత మళ్ళీ ఇంకో గరిట ఆయిల్ వేసుకోవాలన్నమాట. అలాగైతే ఈ ఆయిల్ అయ్యేలోపు మనకు మైసూర్ పాకు అయితే రెడీ అయిపోతుంది తెలుసా అండి. అలా కాకుండా చూడండి, నొరగ ఎల్లకముందే వేసేసాను నేను ఆయిల్ అయితే. మా మరిది గారే తిప్పుతున్నారనమాట. ఇంకా అయితే అలా స్లోగా కాదు ఇలా ఫాస్ట్గా తిప్పాలి అని చెప్తే మళ్ళీ తను తీసుకొని ఫాస్ట్గానే తిప్పుతున్నారనమాట. అవసరం లేదండి, స్లో అయినా ఫాస్ట్ అయినా సరే ఇదిగోండి ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో నొరగబోయే వరకు తిప్పుకుంటే సరిపోద్ది. అయితే ఇంకా నేనేం చేశాను చూడండి, మళ్ళీ నాకు నిజంగా ఈసారి చాలా అంటే చాలా బాధ వేసింది. అందుకే ఇంకా నేను వంటల దగ్గరికి వెళ్ళను. కాకపోతే ఒక 60 రూపాయలు అంట హాఫ్ కేజీ శనగపిండి, ఒక 60 రూపాయలు అంటే నెయ్యి ఉంది, పంచదార ఇంట్లోనే ఉంది కదా, ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ట్రై కాదండి వండుకుందాము మైసూర్ పాకు అంటే అందరికీ స్వీట్ అంటే ఇష్టం కదా, వండుదాము తింటారు కదా అన్న ఉద్దేశంతో అయితే వండాను. కానీ అండి పాపం అది పోయింది. నిజంగా నాకు చాలా బాధేసింది అది పోయేసరికి. ఇంకా స్వీట్స్ బయట తెచ్చుకోవడం కన్నా ఇప్పుడు 60 అంటే నేనేం ఆలోచించానంటే మనకి ఇంట్లో నెయ్యి ఎలాగో ఉంది కదా, ఒక 60 రూపాయలు పెట్టి శనగపిండి తెచ్చుకున్నామంటే పంచదార ఉంది, ఇంకేం కొనే పని ఉండదు, అందరూ హ్యాపీగా ఒక 1 వీక్ స్వీట్ తిన్నట్టన్నా ఉంటుంది అనేసి అనుకున్న ఆ ఉద్దేశంతోనే వండాను నిజంగా నేనైతే. కానీ చివరికి ఇంక ఇలాగ అయిందనమాట. ఇగోండి ఇలాగ నొరగొస్తా ఫస్ట్లో స్టార్టింగ్లో వెంటనే వేసేసాను కదా, అలా వేయకూడదు. అలా వేయకోకుండా కంప్లీట్గా నొరగ మొత్తం పోయిన తర్వాత 5-6 గరిటలు వేసిన వెంటనే ఏమవుతుందంటే ఆయిల్ వేసే లాస్ట్ గరిటకే మైసూర్పాకు అయిపోద్దండి. ఆయిల్ అనేది సపరేట్ అయిపోద్ది, మైసూర్పాకు అనేది నొరగగానే ఉంటుంది, మళ్ళీ మనం ఎంత తిప్పినా పోదనమాట. ఇంకా ఆ టైంలో మనం ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని ప్లేట్ కానీ ఒక గొంతగా ఉండే క్యారీ బాక్స్ కానీ పెద్దవి అదే మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి అనమాట అప్లై చేసేసుకొని దాంట్లో వేసుకొని
ప్రెస్ చేయకూడదు. మళ్ళీ దాన్ని ప్రెస్ చేసామనుకో గుల్ల మైసూర్ పాకులో హోల్స్ ఉంటాయి కదా, అక్కడక్కడ అవి పూడిపోతాయి అన్నమాట. అప్పుడు అంత టేస్ట్ అనిపించదు. మనం మైసూర్ పాక్ అనేది దాంట్లో ప్లేట్లో తీసుకున్నా కూడా ఉడుకుద్ది తెలుసా అండి. అప్పుడు అలా ఉడికినప్పుడే మధ్యలో ఒక కలర్, కింద పైన ఒక కలర్ ఉంటుంది. అందుకే మనం షాప్స్లో కొన్నప్పుడు ఇగో నేను ఏం చేశాను, అలా ప్రెస్ చేయడం వల్ల ఆ హోల్స్ మొత్తం పూడైపోయినాయి. నేను గరిటతో బాగా ప్రెస్ చేసేసాను అలాగా. మళ్ళీ నేను వీడియో కట్టేసిన తర్వాత కూడా ప్రెస్ చేశాను అనమాట. అంతేనండి, ఇంకా నేను చేసిన మిస్టేక్స్ అయితే ఇవే అనమాట. చాలా బాధేసింది. ఇది నేను మీతో షేర్ చేసుకుందాం అని ఒక చిన్న ఉద్దేశంతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. బాయ్ అండి అందరికీ.